కనీసం ఎన్నికల సమయంలోనైనా రైతులు గుర్తుకొచ్చి సంతోషం అని చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇలా ప్రకృతి వైపరీత్యాలతో రైతులు పంటలు నష్టపోతుంటే గడిచిన దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టప్పటి నుండి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్క రూపాయి సహాయం చేసిన దాఖలా లేదు. వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడైతే పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడ్డట్టయితే ఆ పంట నష్టాన్ని అంచనా వేయబడే విధంగా నష్టపోయిన రైతుకి ఏదైతుందో ఎకరా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం కల్పింప చేయబడే విధంగా తగు ఆదేశం కూడా జారీ చేశారు. అంటే వాస్తవంగా పంటల బీమా పథకం అమలు చేయబడి కలిగి ఉన్నట్టయితే ఈ సమస్యలకు అన్నింటి కూడా మన పరిష్కారం తక్షణమే లభిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించి పంటల బీమా పథకం అనేది తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయడానికి పెట్టడంతో పాటుగా రైతు చెల్లించవలసిన ప్రీమియం ఇక్కడ ఏమైపోతుందంటే ద పార్ట్ ఆఫ్ ప్రీమియం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తే పార్ట్ ఆఫ్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది, పార్ట్ ఆఫ్ ప్రీమియం రైతు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. రైతు ఏదైతుందో ప్రీమియం చెల్లించడానికి కొంత ఆర్థిక భారం అవుతుందని సుముఖత వ్యక్తం చేయలేకపోవడం కూడా మనం గమనించదగాల్సిన విషయం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు చెల్లించాల్సినటువంటి యొక్క ఆ పంటల బీమా పథకం ప్రీమియం రైతుపై భారం పడకుండా ఆ భారం కూడా రైతే భరించే విధంగా పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలు చేయబడే విధంగా రేపు రాబోయే ఖరీఫ్ ఉంది. ఎందుకంటే రబీకి మనం చేయగలిగే అవకాశం ఉంది. బికాజ్ ఎలక్షన్స్ మనకు నవంబర్ జరిగిపోయినాయి కాబట్టి అప్పటికే డిసెంబర్ మన ప్రభుత్వాన్ని నిశ్చయం చేయగలిగే అవకాశం లేదు. రేపు ఖరీఫ్ నుండి ఏదైతున్నదో పంటల బీమా పథకం రాష్ట్రం అమలు చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రానికి నివేదించి మేము పంటల బీమా పథకంలో మేము భాగస్వామ్యం కాబోతున్నాం, రైతులు చెల్లించే ప్రీమియం ఏదైతుందో రైతుపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఆ ప్రీమియం భరించే విధంగా అప్పుడు జరిగే పంట నష్ట పరిహారం మొత్తం ఇప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వం 10,000 రూపాయలు కల్పింప చేయబడే విధంగా ప్రస్తుత కార్యక్రమం రూపొందించింది. అంటే వాస్తవం 10,000 రూపాయలతో మనం నష్ట పరిహారం పూర్తిగా రైతును ఆదుకోలేదు. ఇట్స్ ఓన్లీ పార్ట్. అదే పంటల బీమా పథకం అమలు చేయబడగలిగి ఉంటే జరిగిన నష్ట పరిహారం మొత్తం కూడా మనం చెల్లింపు చేసే అవకాశం ఉంది. ఆ విధంగా ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం